పెట్టాలి, ఖాళీ జాగాలు ఏమున్నాయి, కథ ఏమున్నది, మొత్తం లెక్క చేయాలి. మన స్కూల్లో ఎక్కడ జాగా ఎంత ఉన్నది, ఎక్కడ ఎంత జాగా ఉన్నది, బంచరాయి జాగా ఎంత ఉన్నది, బంజరు తోటి జాగా ఎంత ఉన్నది, మన గ్రామ పంచాయతీ ముందర ఎంత ఉన్నది. మీ దగ్గర 121 గ్రామ పంచాయతీలని ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇయ్యాలనే మంజూరు చేస్తా ఉన్నా. మీరు మోరీ వేసుకుంటారా, సీసీ రోడ్ వేసుకుంటారా, మీ ఊళ్ళో ఏం చేసుకోవాలో మీరే చేసుకోండి. హుస్నాబాద్ ఏంటి మన నగర పంచాయతీ ఉన్నది కదా, దానికి కూడా డబ్బులు కావాలి కదా. 1 కోటి రూపాయలు ఇవ్వాలని మంజూరు చేస్తున్నా. ఎల్లుండి వరకు మీకు జీవో విడుదల చేసి పంపిస్తా. ఎన్ని కోట్లు కావాలన్నా నేను మీకు ఇస్తా. హుస్నాబాద్ బాగా వెనుకబడ్డ ప్రాంతం నాది కూడా ఇదే, సిద్దిపేట నాకు దూరం కాదు. ఈ హుస్నాబాద్ లో నా క్లాస్మేట్ చాలా మంది నా దోస్తులు ఉన్నారు. ఎన్నో ఊళ్ళలో పెళ్లిళ్ళకి పేరెంటాలకు నేను కూడా వచ్చిన కాబట్టి నాకు తెలుసు హుస్నాబాద్ అక్కడ ఎంత దరిద్రం ఉన్నదనేది. మీకు లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్ నుంచి మీ కాలు వస్తూ ఉంది. మీ గౌరవ రిజర్వాయర్ కంప్లీట్ అయి బ్రహ్మాండంగా మీకు రాబోయే రోజులలో కొద్ది రోజులలో ఏడాది వరకే హుస్నాబాద్ అంతా కూడా పారకం నీళ్లు వస్తూ ఉన్నాయి. హుస్నాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చి గ్రామ అరొక పిచ్చోండ ఎప్పుడే కాదు ఉండాలి. నీకు ఎక్కువ వెళ్తాను, నాకు తక్కువ వెళ్తాడు. నిజమే, నీకు ఎరిక, నీకు బాగా ఎరిక, నాకు తెలియదా. మీతో ఎత్తా నీళ్ళు తెస్తావా? తొడపల్లి కదా కట్టి తెస్తావా నీళ్ళు? ఆడవాడు మోపాయినారు ఇట్లా. మీకు 2 రకాలు, మీ టెర్రేన్ 2 రకాలు నీకు తెలియదు, నాకు తెలుసు. ఒక టెర్రేన్ ఏమో చాలా ఈజీగా మధ్యలో ఎటువంటి లిఫ్ట్ లేకుండా మిడ్ మానేర్ నుంచి వారుతూ ఉంది. అది వారినంత వరకు అది ఓకే. ఆ తదనంతరం పైనుంచి రావడానికి దాని పై టెర్రేన్ ఏదైతే ఉందో దానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని నుంచి బ్రహ్మాండంగా మన చేరియాల పైన ఉన్న కొమరేలి మల్లన్న సాగర్ కడతారు. కొమరేలి కాడ అక్కడ సమావేశం పెడితే మొత్తం 85% 90% మంది ముసలి వాళ్ళు వచ్చారు. ఏమైనా ఒక యువకులు అంటే బతకపోయింది సార్, 5 ఏళ్ళ కరువు పడ్డది అన్నారు. నేను అక్కడనే ఏడ్చిన మైక్ పట్టుకొని. నాకు ఆ బాధ లేదా? నాకంటే ఎక్కువ తిరిగిన తెలంగాణ. మీకు హుస్నాబాద్ తాలూకాకు బ్రహ్మాండంగా ఒక గ్రామానికి కూడా తప్పకుండా సాగునీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది. ప్రతి గ్రామానికి పరిస్థితి చేసినటువంటి మంచినీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాది. ఆ ప్రకారంగా మీ స్కీములు తయారయ్యి. కానీ నేను చెప్పేది స్థానికంగా ఎక్కడికక్కడ బయట నుంచి వచ్చే స్కీములు మీ ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రతి